నేనున్న పరిస్థితిలో నాకొక జాబ్ అయితే అవసరం. నాకు ఆ టైంలో ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఆ జాబ్ నాకు వచ్చిందా? లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ వ్లాగ్స్ అండి. నేను మీ త్రివేణి. ఇవాళ మన వీడియోలోకి వచ్చేసరికి నా జాబ్ గురించి అండి. నాకు అది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసేసి అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే చేశాను 2 వీడియోస్. కానీ కొత్త ఛానల్ కదా, అంత రీచ్ అయినట్లేదు. ఇంకా లాంగ్ వీడియో చేద్దాము అని చెప్పేసేసి అయితే స్టార్ట్ చేశాను. ఈ జాబ్ అయితే నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే జాబ్ అయితే చేశానండి. ఇంకా నాకు ఆ జాబ్ అయితే ఎలా వచ్చింది, అసలు మా ఏరియాలో ఇప్పటి వరకు అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే లేదు, మమ్మల్ని ఎలా హైర్ చేసుకున్నారు అని చెప్పేసేసి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే నేను చెప్తాను. ఇంకా వీడియోలో వచ్చేసరికి అయితే మా ఏరియాలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేదని చెప్పాను కదా, కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఈ ఇన్స్టాలో వీటిల్లో అయితే బాగా వైరల్ అయితే చేయడం జరిగిందండి. నేనైతే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అయితే నేను కలవలేదు, ఇన్స్టాలో చూసి నెంబర్తో కాల్ అయితే చేశాను. ఓకేనమ్మా, ఎక్స్పీరియన్స్ ఉందా టెక్స్టైల్స్లో అని చెప్పేసేసి అయితే అడిగారు నన్ను. నో ఎక్స్పీరియన్స్ సార్, నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేసేసి అయితే అన్నాను. సరేనమ్మా, నేను ఫ్రెషర్గా అయినా తీసుకుంటాము రా అని అయితే చెప్పారు. ఇంకా పలానా రోజున హాల్లో అయితే మాకైతే ఇంటర్వ్యూ అయితే ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఇంకా ఆ రోజైతే రెజ్యూమ్ అయితే తీసుకొని అక్కడికైతే వెళ్ళాను. పెద్దగా రెజ్యూమ్ అంటే మనకేం లేదండి, మనం ఏమన్నా ఎంఏ ఎంబీబీఏ ఇవన్నీ ఏమన్నా చేసామా? ఏం లేదు కదా. మన క్వాలిఫికేషను, మనకి ఆధారు పాన్ అయితే తీసుకొని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి చూస్తే అండి అది ఒక మహాసముద్రం అండి. దగ్గర దగ్గర ఒక 1000 మెంబర్స్ అయితే వచ్చారు. ఇంకా అసలు ఆ 1000 మెంబర్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మోర్ దెన్ ఉన్నారు. వాళ్ళని హైర్ చేసుకున్నారు. 1000 మెంబర్స్లో 100 మెంబర్స్కే అక్కడ హైరింగ్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి లేదు. ఆ 100 మెంబర్స్లో నేను ఉన్నానా అని చెప్పేసేసి నాకైతే అనిపించింది. ఎక్కడికి ఎక్స్పీరియన్స్ టెక్స్టైల్స్ ఎక్స్పీరియన్సే అడిగారు. మేమేముంది, జీరో నాలెడ్జ్ జీరో ఎక్స్పీరియన్స్తో ఇంక ఎట్టకేలకైతే ఇంకా లేదు, వెళ్ళిపోండి అని అంటనే ఉన్నారు. సో ఇంకా నాకైతే హోప్ లేదు. కానీ వాళ్ళైతే లంచ్కి వెళ్ళి వచ్చారండి. లంచ్కి వెళ్ళి వచ్చేంతవరకు కూడా మేము అయితే వెయిట్ చేసాము. బై లక్ అనుకుంటా, నాకు మా ఏరియా అతనైతే అతను ఉన్నాడు అక్కడ, హైదరాబాద్ బ్రాంచ్ అంట అతనైతే తీసుకొని వెళ్ళి నా రెజ్యూమ్, లోకల్ అంటున్నావు కదా అని చెప్పేసేసి రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళి నాకైతే సంతకం అయితే పెట్టించాడండి. ఐఆమ్ సో హ్యాపీ. అది హెల్పరా లేకపోతే ఇంకోటని నేను ఆలోచించలేదు. నాకంటూ జాబ్ ఉంటే చాలు అని చెప్పేసి అనుకున్నాను. ఇదిగోండి ఫైనల్లీ నా ఐడి కార్డు, నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నాకైతే జాబ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శాలరీ ఎంతైనా సరే ఓకే, జాబ్ ఉంది, నాకంటూ ఒక పర్పస్ ఉంది అని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే, మాకు అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత మాకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది, మాకు సి ఉంటుంది, కమిషన్ టార్గెట్స్ ఉంటాయి కదా. నాకు హెల్పర్గా జాయిన్ అయినా నాకు ఐడి వచ్చింది. హెల్పర్ అని కూడా కాకుండా ఎస్ఎంగా ప్రమోట్ అయ్యాను 2 మంత్స్లోనే. నాకు శాలరీ పెంచారు. నా వర్క్ పరంగా అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. మరి అలాంటి జాబ్ని ఎందుకు వదులుకున్నాను అని చెప్పేసేసానంటారా? చిన్న ప్రాబ్లం వల్ల అయితే వదులుకున్నానండి. ఇంకా ఆ వీడియో అయితే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంక ఈ జాబ్ అంటే నాకైతే చాలా ఇష్టం, చాలా అయితే ఇష్టపడి చేశాను. ఇంక ఈ వీడియో అంతేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఎందుకు జాబ్ మానేశాను, అంత ఇష్టపడి చేసిన జాబ్ని ఎందుకు వదులుకున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఈ వీడియో అంతే. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మీ ప్రేమ నా మీద ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.